చర్లపల్లి గనుక తీసుకుంటే నిజంగా వాస్తవంగా మీరన్నది అది మినీ ఎయిర్‌పోర్టే. ఎందుకంటే అద్భుతమైన డెవలప్‌మెంటు. బా! ప్లస్ సిటీలో వచ్చి ట్రైన్ ట్రాఫిక్ అంతా పెరుగుతా ఉంది కాబట్టి అవును. చర్లపల్లితోనే హాల్ట్ చేస్తా ఉన్నారు. అవును. ఇంచుమించు ఇతర రాష్ట్రాలకి ఎళ్ళే ప్రతి ట్రైన్ కూడా చర్లపల్లిలో స్టార్ట్ అవుతది. యెస్. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అద్భుతంగా డెవలప్ చేసింది. అవును. అక్కడి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ కూడా మీకు ట్రాన్స్‌పోర్ట్ అనుకోండి, ఆర్టీసీ అనుకోండి బాగా కనెక్టివిటీ పెంచినారు. యెస్. ఎట్ ద సేమ్ టైమ్ ఎయిమ్స్ గురించి చెప్పాలంటే నేను ఇంకా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సుమారుగా 750 బెడ్స్‌తో 201 ఎకరంతో అంటే ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ ఎయిమ్స్ ఎక్కడ కూడా ఎక్కడ లేదు. లేదు. కరెక్ట్. నాకు తెలిసి 2026 డిసెంబర్ నాటికి ఎయిమ్స్ స్టార్ట్ అవుతా ఉన్నది. అవును. ఎయిమ్స్‌లో ఏంటంటే ఒక్కసారి ఎయిమ్స్ కనుక స్టార్ట్ అయిందంటే ఒక డేకి 30,000 మంది పేషెంట్స్ అక్కడ అటెండ్ అవుతారు. యెస్. ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ చాలా బాగుంటుంది. అవును. చాలా సర్వీసెస్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా ఎయిమ్స్ గురించి. అట్లాగే మెట్రో విస్తరణ కూడా జరుగుతుంది. మెట్రో విస్తరణ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎంటీఎస్ వచ్చేసి అప్ టు యాదాద్రి వరకు ఉంది. యెస్. ప్లస్ కిషన్ రెడ్డి గారు రీసెంట్గా ఇది చేసినారు. అప్ టు బీబీనగర్ కూడా ఎయిమ్స్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే డిసెంబర్లో కల్లా ఎయిమ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి అక్కడికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ రోగులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కరెక్ట్. సో ఈ లెక్కను చూస్తుంటే హైదరాబాద్‌కి యాదాద్రి కూడా శాటిలైట్ సిటీ అయ్యే ఛాన్స్ ఉందా? పక్కా అండి. ఆ! పక్కా. ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ వేద పాఠశాల అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండర్ ఓకే. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. ఓకే. డెఫినిట్‌గా శాటిలైట్ సిటీ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం కూడా అండి. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఈ దారిలో టూరిజము ఉంటుంది. మళ్ళీ అవును. అన్ని రకాలుగా కూడా మనకి బాగా ఉపయోగపడే అది ప్లేస్. సో ఇప్పుడు మీరన్నట్టుగా మనం చూసాం వెస్ట్‌లో అయితే ఇప్పుడు గజం కూడా ఎక్కడ దొరికే కొనలేని స్థాయి పరిస్థితి అండి. అసలు కొనలేము మనం. యెస్. సో మరి ఈస్ట్‌లో ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మన బృందావన్‌లో ఎలా ఉన్నాయి రేట్లు? ఈ బృందావనం వచ్చేసి నిజంగా ఒక కామన్ పర్సన్‌కి అందుబాటు ధరలో, సరసమైన ధరలో ఉన్నాయండి. మనం ఇయాల సూట్ కాస్ట్ వచ్చేసి 500 ఎస్ఎఫ్టీ 36 లక్షలు అమ్ముతా ఉన్నాము. దాంట్లో 27, 28 లాక్స్ వరకు బ్యాంక్ లోన్ వస్తది. అదే 800 ఎస్ఎఫ్టీ కనుక తీసుకుంటే 2 బెడ్‌రూమ్ 57 లాక్స్ ఉంది. అది అప్ టు 40 లాక్స్ కూడా మనకు బ్యాంక్ లోన్ వస్తది. యెస్. యెస్. అంటే ఐటీ పీపుల్‌కి అనుకోండి, గవర్నమెంట్ పీపుల్ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, ఒక కామన్ పర్సన్ ఎవరైనా ఐటీఆర్ లేని వ్యక్తి కూడా మనం లోన్ చేపిస్తామండి. దానిలో నేను ఒకడిని ఇప్పుడు యాక్చువల్‌గా నేను కొనుక్కున్నాను మీ దాంట్లో. ఓకే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అదే శ్రీనివాస్ గారు. ఈఎంఐ కట్టక్కర లేకుండా ఒక Yes, అద్భుతమైన yes, అతి తక్కువ yes. ఒక 7, 8 లక్షలు కట్టేస్తే అవును. ప్రాపర్టీ వచ్చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవును. సో నేను కూడా కొనేసాను ఆల్రెడీ. సో నేను కూడా దీని కస్టమర్‌ని. ప్రేక్షకులకు తెలియాలి కదా! సో మీరు వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటా. మీ పక్కనే నేను ఉంటాను. యెస్. యెస్. కంగ్రాచులేషన్స్ వండర్‌ఫుల్. శ్రీనివాస్ గారు. యాహ్! థాంక్ యూ అండి. మా థాంక్ యూ సో ఇప్పుడు మచ్. మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఎగ్జాక్ట్‌లీ. జీవీఆర్ బృందావన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్‌నని గర్వంగా చెప్పుకోవచ్చు. అవునండి. అవును. మామూలుగా సింగిల్ బెడ్‌రూమ్ అయితే 20,000 రెంట్ ఇస్తారు. అవును. డబుల్ బెడ్‌రూమ్ అయితే 32,000 రెంట్ 32,000 ఇస్తా అని చెప్పారు అవును. కదా! సో అది ఎట్లా వర్కౌట్ అవుతుంది సార్ అది? అంటే మనం ఏంటంటే టోటల్‌గా మోటో అంతా కూడా పిల్గ్రిమ్ బేస్డ్ గానే డిజైన్ చేసినామండి. అంటే ఓకే. మనకి యాదాద్రికి వచ్చేసి వీక్ డేస్‌లో 30,000-40,000 పిల్గ్రిమ్స్ వస్తా ఉన్నారు. వీకెండ్స్‌లో వచ్చేసి 60,000-80,000 వస్తా ఉన్నారు. అదే గనుక స్పెషల్ డేస్ అయితే గనుక ఆల్మోస్ట్ 1,00,000 ప్లస్సే వస్తా ఉన్నారండి. అవును. అవును. మరి టెంపుల్ గాని, టెంపుల్ ప్రాంగణాన్ని గాని తెలంగాణ గవర్నమెంట్ ఇంత అద్భుతంగా డెవలప్ చేసింది. సదాంబోదివాసం గదపుష్పహాసం జగత్సన్ తెలంగాణ తిరుపతి అంటున్నారు కదా Yes, దాన్ని. yes. అవును. అక్కడ కామన్‌గా ఫ్యామిలీతో వచ్చినా, ఇంకో విధంగా వచ్చినా కూడా అక్కడ ఫెసిలిటీ అనేవి లేవు. అంటే Yes. అవును. మంచి రెస్టారెంట్ గాని, లేకపోతే ఉండడానికి వసతి గాని కరెక్ట్. ఇలాంటివి లేవు. కరెక్ట్. దాని గురించే మనం డిజైన్ చేపట్టామండి. సూపర్. దాంతో మనకు రెంట్ అనేది అసలు దాన్ని నెగ్లిజిబుల్ బ్రహ్మాండంగా రెంట్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది కదా! ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్ అక్కడ ఉండే ఇప్పుడు? ఒక 1,500 మందికి మన ప్లానింగ్ అండి. 575 సూట్ రూమ్‌లు ఇచ్చాము. వావ్! మాక్సిమం మనం 1,500 సూపర్. మనకు అక్కడ వీక్ డేస్‌లోనే, వీకెండ్స్‌లోనే కలిపి చెప్పాను కదా! 40,000-50,000 మంది వస్తా ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు గానీ, ఇన్ఫోసిస్ గానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగా కాదు, పిల్లలతో వస్తే వాళ్ళకి పిల్లలకు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేక అచ్చా. రకాల ఒక 8-9 రకాల పార్కులు, ఓకే. స్విమ్మింగ్ పూలు, ఓకే. వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంఫీ థియేటర్, ఓ! ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు వావ్! పిల్లలతోనొచ్చినా కూడా, లేపోతే దేవుడి దగ్గరికి వచ్చినా కూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్‌డేలు అనుకోండి, గెట్ టుగెదర్‌లు అనుకోండి, సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా, ఇటు డాక్టర్స్‌కైనా
ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరవచ్చు. సో వర్క్ లివ్ ప్లే ఎస్, ఈ కాన్సెప్ట్ ను కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? పక్కా చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ వెస్ట్ లో ఉన్నాయి. ఎస్, సో మీరు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చారు. అదే అండి మా మోటో అదే. మ్మ్. మంచి అకామిడేషన్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వావ్. థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. ఎస్, వండర్ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరూ. సో ఇప్పుడు మేము కనుక ఇన్వెస్ట్ చేస్తే మన జిఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ళ తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు నెక్స్ట్ 5 years లో నా భవిష్యత్తు ఏంటి, నా ప్రాపర్టీ వాల్యూ ఎంత, డెఫినెట్గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటుందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 star హోటల్. దీనిలో ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 star హోటల్కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికి వస్తారంటారా? పక్కా అండి. ఎందుకంటే 3 star హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 10,000 రూపాయలు కలెక్ట్ చేయట్లేదు. అదే మనం మోస్ట్ రిలయబుల్ ప్రైస్కి ప్రతి ఒక్కరు ఎఫోర్డబుల్ అయ్యే విధంగా అచ్చా. ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఓకే. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 500 SFT, ఇది ఒక 3,000 రూపీస్కి అంతే. అరౌండ్ అంతే ఓ పర్ 24 అవర్స్కి. నెక్స్ట్ వచ్చేసి 800 SFT డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. అమ్మో. ఇది వీకెండ్స్లో, వీక్ డేస్లో వచ్చి ఇంకా డెఫినెట్గా తగ్గుతుంది. మరి దీంతో రెంట్లు అంటే ఇవ్వచ్చండి. మాకు ఇచ్చేది కూడా వర్కౌట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకు మన ఎక్స్పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది కదా yes, మళ్ళీ. అన్ని పోను కూడా మనకు 15 days అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. అచ్చా. కంపెనీ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్ లో ఉంటుంది. ఓకే. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళా మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమి అట్లాంటివి ఏమి ఉండవండి. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ లేదండి, మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్ బై కంపెనీ ఓన్లీ. ఒక యాదాద్రి సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ కూడా ఇది. అటు Yeah. పోచంపల్లి కావచ్చు, ఇటు రామోజీ ఫిలిం సిటీ Yes. కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, సో వీటి వల్ల కూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్కి? డెఫినెట్ గా డిమాండ్ వస్తుందండి. మీకు మనం యాదాద్రి కాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ కనుక తీసుకుంటే, ఎస్. కొలన్పాక జైన్ టెంపుల్ టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్లో అదొక టెంపుల్ అండి. ఓకే. డెఫినెట్గా జైన్ మిత్రులకు కూడా వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.